హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని క్యాప్కట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. క్యాప్కట్లో కొత్తది వచ్చింది, కొత్త సమాచారం ఇస్తాను. వీడియోని పూర్తిగా చూడండి. డెమో చూసిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. దేవత అమ్మాయి, షీ ఈజ్ సంథింగ్ ఎల్స్ అంతే. సో డెమో చూశారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని ఒక్క లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అందరూ చూస్తున్నారు కదా అబ్బా, ఒక్క లైక్ చేయండి, రిక్వెస్టెడ్గా అడుగుతున్నాను. లైక్ చేసి సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని చాలామంది పెడుతున్నారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. కొత్త వాళ్ళు కూడా పెట్టి సపోర్ట్ చేయండి. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి కొత్తది క్యాప్ కట్ నిన్నే వచ్చింది, అది ఇచ్చాను. ఇప్పుడు ఆల్ మెటీరియల్తో అండ్ టర్బో VPN ఇచ్చాను, లిరికల్ వీడియోని ఇచ్చాను. అన్ని ఫైల్స్ని చేసుకోండి. చేసుకున్న తర్వాత మీ ఫోన్లో ఉన్న నేను ఇచ్చిన టర్బో VPN చేసుకోండి. మీ దగ్గర ఆల్టర్నేట్ ఏదైనా VPN ఉంటే అది కనెక్ట్ చేసుకోండి. ఏది లేదనుకున్నారా ఇది కనెక్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం అండి. సో ఇప్పుడు నేనైతే ఓపెన్ చేసి క్యారెట్ సింబల్ పైన క్లిక్ చేశాను. పైన VPN అని పడింది, బట్ ఇంకా కనెక్ట్ అవుతుందని వెయిట్ చేస్తున్నాను. కనెక్ట్ అవుతుంది. ఓకే, కనెక్ట్ అయిపోయింది. యాడ్ వస్తుంది. మినిమైజ్ చేశాను, యాడ్తో పని లేదు. ఫ్రెష్గా క్యాప్కట్ యాప్ని ఇప్పుడు ఓపెన్ చేశాను. ఇది కొత్తది, చాలా చాలా బాగుంది. ఇలా ఆల్ మెటీరియల్ చేసుకోండి. న్యూ ప్రాజెక్ట్ అండ్ మీరు డౌన్లోడ్ చేసుకున్న లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని HD పైన టిక్ చేసి యాడ్ చేయండి. మీకు చిన్న విషయం చెప్తాను వినండి. క్యాప్కట్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత గుర్తుపెట్టుకోండి, VPN కనెక్ట్ చేసి ఓపెన్ చేయండి. VPN కనెక్ట్ చేసి ఓపెన్ చేసి కొంచెం సేపు వాడి క్లోజ్ చేసి మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ చేసి VPN కనెక్ట్లోనే ఉండాలి. ఫ్రెష్గా ఓపెన్ చేసి లాగిన్ ఆప్షన్లోకి వెళ్ళి సైన్ అప్ విత్ ఈమెయిల్లోకి వెళ్ళి ఈమెయిల్ దగ్గర Gmail ఎంటర్ చేసి వచ్చిన OTPని ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి లాగిన్ అవుతే మీకు 100% ప్రో ఫీచర్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ప్రో ఫీచర్స్ కావాలంటే కంపల్సరీగా లాగిన్ అవ్వాలి. అది కూడా గూగుల్తో కాదండి. లాగిన్ ఆప్షన్లోకి వెళ్ళి సైన్ అప్ విత్ ఈమెయిల్లోకి వెళ్ళి ఈమెయిల్ దగ్గర Gmail ఎంటర్ చేసి మనకు వచ్చిన మెయిల్లో OTP తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేసి పాస్వర్డ్ పెట్టుకొని డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి నిక్ నేమ్ పెట్టుకుంటే లాగిన్ అయినట్టు. లాగిన్ అయిన ఒక 5 నిమిషాలు వాడి క్లోజ్ చేసి ఫ్రెష్గా ఓపెన్ చేస్తే మీకు ప్రో ఫీచర్స్ అన్నీ యాడ్ అవుతాయి. ఇలా యాడ్ అయిన వాళ్ళు మాత్రమే ఇప్పుడు నేను చెప్పే వీడియోని చేసుకోగలరు, గుర్తుంచుకోండి. లాస్ట్కి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో అని ఉంటుంది చూడండి. ఎక్స్ట్రాక్ట్ ఆడియో. ఓకే, ఆడియో బయటకు వచ్చింది. ఇప్పుడు ప్లే చేసుకుంటూ వెళ్తే లిరిక్స్ ఎండ్ అయిపోతాయండి. ఎండ్ అయిన దగ్గర పాయింట్ కరెక్ట్గా పెట్టేసి లిరికల్ వీడియోని టచ్ చేసి స్ప్లిట్ చేయండి. కట్ అవుతుంది. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఇక్కడ దాకా లిరిక్స్, ఇక్కడ నుంచి ఫొటోస్ ప్లస్ అండ్ పైన ఫొటోస్. ఒకటి ఫోటోలు యాడ్ చేసుకుంటాను నేను 1 by 1 ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను మీకు నేను. అండ్ 2 and 3 and 4 ఇక్కడ మనకి యాడ్ చేసిన చూడండి. 5 6 and 6 యాడ్ చేశాను. ఇంకా 1 యాడ్ చేసుకుంటాను. ఓకే, 7 HD పైన టిక్ చేసి యాడ్ చేశాను. ఓకే, యాడ్ అయింది. ప్రతి ఫోటోని క్లిక్ చేసి 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసుకుంటా. ఇలా మీరు కూడా 2 ఫింగర్స్ పెట్టి ఫోటోని మిడిల్లోకి జూమ్ చేయండి. ఇలా జూమ్ చేసేయండి. వీటికి టైమర్ కూడా పెడదాం. ఓకే, జూమ్ చేసి ప్రతి ఫోటోని మిడిల్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాను. ఇలా చేసుకొని జరుపుతున్నాను. ఓకే, అన్ని ఫొటోస్ని కరెక్ట్ ప్లేస్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఫోటోకి టైమర్ పెట్టాలి. ఫోటోని క్లిక్ చేస్తే ఫోటో మీద టైమర్ చూపిస్తుంది. చివరి పట్టుకొని 1.5 సెకండ్ పెట్టండి. 1.5 సెకండ్. ఓకే, ఫోటో టచ్ చేసి 1.5 సెకండ్ పెట్టండి. ఇక్కడ 1.5 సెకండ్ పెడుతున్నాను. చివరి పట్టుకొని వైట్ లైన్ని 1.5 సెకండ్కి జరపాలి. 1.5. ఈ ఫోటోని కూడా 1.5కి జరుపుతాను. ఇక లాస్ట్ ఫోటోని మాత్రం క్లిక్ చేసి కరెక్ట్గా మ్యూజిక్ ఉన్నంత వరకు పెట్టేసి ఎక్స్ట్రా 1 ఫోటోని క్లిక్ చేసి డిలీట్ చేశాను. ఓకే, ఇప్పుడు అయిపోయింది. ప్రతి ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లో సాచురేషన్ పైన క్లిక్ చేసి కొంచెం పెంచి అప్లై టు కాంట్రాస్ట్ పెరుగుతుంది సాచురేషన్ కంటే. సాచురేషన్ క్లిక్ చేసి సాచురేషన్ పెంచి 15% పెంచి అప్లై టు ఆల్. కొంచెం బెటర్ కనపడుతుంది. మీ ఫొటోస్కి తగినంత పెట్టుకోండి. నేను 15 పెట్టుకున్నాను. మీరైతే మీకు కావాల్సినంత పెట్టుకొని ఫోటోని క్లిక్ చేస్తే యానిమేషన్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే ఇక్కడ మీకు లోడ్ అవుతుంది. ఇలా లోడ్ అవ్వలేదంటే VPN కనెక్ట్ అవ్వలేదు, ఇంటర్నెట్ రావట్లేదు అని అర్థం. మళ్ళీ క్యాప్కట్ని క్లోజ్ చేసి ఫ్రెష్గా VPN కనెక్ట్ చేసి మళ్ళీ క్యాప్కట్ని ఫ్రెష్గా ఓపెన్ చేయండి. అప్పుడు వస్తాయి. ఇక్కడ కాంబో అనే ఆప్షన్ ఉందా, ఇది క్లిక్ చేయండి. ఇక్కడ 2 ఆప్షన్లు మనం పెట్టాల్సింది, ఎక్స్ట్రా కూడా వద్దు. ఫస్ట్ ఫోటోకి వేవ్, సెకండ్ ఫోటోకి పాపింగ్.
ఫస్ట్ ఫోటోకి వేవ్, సెకండ్ ఫోటోకి పాపింగ్, ఫస్ట్ ఫోటోకి వేవ్, సెకండ్ ఫోటోకి పాపింగ్, అన్ని ఫొటోస్కి ఈ ఎఫెక్ట్స్ పెట్టేయండి అంతే. ఇవి రెండు కూడా ప్రో ఫీచర్సే, లాగిన్ అయితేనే వస్తాయి కాబట్టి లాగిన్ అయిన తర్వాత ఈ ఫీచర్స్ వచ్చిన తర్వాత వాడుకోండి. నేను సైన్ అప్ విత్ ఈమెయిల్ స్టార్టింగ్లో అట్లా అవ్వండి. ఇప్పుడు ఒకసారి క్రియేట్ చేయడం అయిపోయింది, ఒకసారి ప్లే చేసి చూపిస్తాను, ఇంకా చూద్దాం. ఇలా వస్తాయి, చాలా బాగుంటుంది. సేవ్ చేశాక మాత్రం క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. టాప్లో క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ పెట్టుకొని సగానికంటే ఎక్కువ బిట్ ఇక్కడికి టాప్లో సేవ్ సింబల్ క్లిక్ చేస్తే మీ ఫోన్లోకి సేవ్ అవుతుంది. సేవ్ అయిపోయిన తర్వాత మనం దీన్ని తీసుకొని వెళ్ళి VPN డిస్కనెక్ట్ చేసి చూద్దాం. నేను మీకు చూపిస్తాను డీటెయిల్గా. సేవ్ అవుతుంది, ఎక్స్పోర్ట్ అవుతుంది వీడియో. మనకి ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, VPN కనెక్షన్లో ఉండాలి, గుర్తుంచుకోండి. అయిపోయింది. పైన డన్ను, మినిమైజు అండ్ టర్బో VPN ఓపెన్ చేశాను, యాడ్ క్లోజ్ చేస్తాను. ఇంటూ మార్క్ పైన క్లిక్ చేశాను, డిస్కనెక్ట్ చేశాను, డిస్కనెక్ట్ పైన క్లిక్ చేశాను, యాడ్ ప్లే అయినా సంబంధం లేదు, క్లోజ్ చేశాను. ఫోన్లో ఉన్న గ్యాలరీ ఓపెన్ చేశాను, కెమెరా ఫోల్డర్ ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను క్రియేట్ చేసింది ప్లే చేశాను. చూడండి అయిపోయింది. మీకు స్టార్టింగ్లో చూపించిన డెమో అయితే ఇదే. లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.